హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డిబిఎంఎస్లో PL/SQL బ్లాక్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూడండి, PL/SQL అంటే PL అంటే ప్రోగ్రామబుల్ లాంగ్వేజ్, SQL అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఓకేనా? సో PL/SQL బ్లాక్ స్ట్రక్చర్ చూడండి. PL/SQL అనేది ఒక లాంగ్వేజ్ ఫ్రెండ్స్. సో ఈ లాంగ్వేజ్ మనకి ఎలా ఉంటుందంటే బ్లాక్స్గా ఉంటుంది. ఓకేనా? అంటే కొన్ని బ్లాక్స్గా ఉంటుంది. సో అదే చూడండి, దిస్ మీన్స్ దట్ ప్రోగ్రామ్ కెన్ బి డివైడ్ ఇంటూ లాజికల్ బ్లాక్స్. ఓకే, సో ఈ PL/SQLలో మనకి ప్రోగ్రామ్స్ అనేవి ఎలా ఉంటాయి అంట, లాజికల్ బ్లాక్స్లా ఉంటాయి. ఓకేనా? సో ఆ లాజికల్ బ్లాక్స్ అనేవి మొత్తం మనకి 3 సెక్షన్స్గా డివైడ్ అయినాయి. A PL/SQL block consists up to 3 sections. ఆ 3 sections ఏంటివి? డిక్లరేటివ్, ఎగ్జిక్యూటబుల్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, సో మనకి PL/SQL అనేది ఒక లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ మనకి ఎలా ఉంటుందంటే లాజికల్ బ్లాక్స్గా డివైడ్ అయింది ఈ ప్రోగ్రామ్స్ అనేవి. ఓకేనా? PL/SQL ప్రోగ్రామ్స్ అనేవి మనకి లాజికల్ బ్లాక్స్గా డివైడ్ అయినాయి. ఆ లాజికల్ బ్లాక్స్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఆ 3 సెక్షన్స్ ఏంటంటే డిక్లరేటివ్, ఎగ్జిక్యూటబుల్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఈ 3 స్టేజెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. PL/SQL ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సో మనకి PL/SQL ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది మనం బ్లాక్స్గా ఉంటుంది అని ఇందాక చెప్పుకున్నాం కదా. సో PL/SQL ప్రోగ్రామ్స్ అనేవి ఎలా ఉంటాయి, మనకి బ్లాక్గా ఉంటాయి, అంటే లాజికల్ బ్లాక్స్గా ఉంటాయి. సో ఆ లాజికల్ బ్లాక్స్ ఏంటివి? 3. ఆ 3 ఏంటివి? డిక్లేర్, బిగిన్, ఎక్సెప్షన్. ఓకే, సో చూడండి, ఫస్ట్ బ్లాక్ డిక్లేర్. ఫస్ట్ బ్లాక్ ఏంటి? డిక్లేర్. సో డిక్లేర్ సెక్షన్ అంటే ఏంటంటే చూడండి, ఈ డిక్లేర్ సెక్షన్ని మనం ఫస్ట్ PL/SQL బ్లాక్ స్టార్ట్స్ విత్ కీవర్డ్ డిక్లేర్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేసి దీంట్లో మనం వేరియబుల్స్ని, కాన్స్ట్రైంట్స్ని, కర్సర్స్ని రాస్తాం అన్నమాట. ప్రోగ్రాంలో కావాల్సిన వేరియబుల్స్, కన్స్ట్రైంట్స్, కర్సర్స్ వీటన్నిటిని మనం PL/SQL డిక్లేర్ బ్లాక్లో డిక్లేర్ చేస్తాం. అండ్ సెకండ్ బ్లాక్ ఏంటి? బిగిన్లో మనం ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఈ సెకండ్ బ్లాక్ ఎగ్జిక్యూటబుల్ అంటే మనం ఈ ఎగ్జిక్యూటబుల్ సెక్షన్లో ఫస్ట్ స్టార్ట్ విత్ బిగిన్ అండ్ ఎండ్స్ విత్ ఎండ్. బిగిన్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం అండ్ ప్రోగ్రామ్ని ఎండ్ చేయడానికి ఎండ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఈ సెక్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ప్రోగ్రామ్స్ని రాయటానికి. చూడండి, ఈజ్ యూజ్డ్ టు రిటర్న్ ద ప్రోగ్రామ్ లాజిక్ అండ్ ప్రోగ్రామాటిక్ constraints like loops, conditions, statements and SQL statements. సో మనం ఈ ఎగ్జిక్యూటబుల్ బ్లాక్లో మనం ఏం చేస్తాం, మనం ప్రోగ్రామ్ని రాస్తాము. అంటే ప్రోగ్రామ్ అంటే లాజికల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, లైక్ లూప్స్ని కానీ, కండిషన్స్ని కానీ, స్టేట్మెంట్స్ కానీ, SQL స్టేట్మెంట్స్, మనం ఏదైతే టాస్క్ పర్ఫామ్ చేయాలనుకున్నాం ఆ టాస్క్కి సంబంధించిన కోడింగ్ని మొత్తాన్ని ఈ ఎగ్జిక్యూటబుల్ బ్లాక్లో రాస్తాం. ఓకే, అండ్ థర్డ్ బ్లాక్ ఏంటి? ఎక్సెప్షన్ అంటే ఏంటి, మనకి ఎర్రర్స్ని హ్యాండిల్ చేయటమే ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫస్ట్ స్టార్ట్ విత్ ఎక్సెప్షన్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సెక్షన్లో మనం ఏం చేస్తామంటే ఎర్రర్స్కి సంబంధించినవన్నీ, మనం ఎర్రర్స్ని రాకుండానే అంటే వచ్చినా మనం హ్యాండిల్ చేసే విధంగా ఏం చేయాలో అది ముందుగానే మనం రాసేస్తాం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ PL/SQL స్ట్రక్చరు. సో మనకి మొత్తం 3 బ్లాక్స్ ఉంటాయి, డిక్లేర్, బిగిన్, ఎక్సెప్షన్ అని. సో ఇలా ఉంటుంది మనకి. డిక్లేర్ బ్లాక్లో మనం డిక్లేర్ చేస్తాం వేరియబుల్స్ని, కాన్స్ట్రైంట్స్ని, కర్సర్స్ని, వీటన్నిటిని మనం డిక్లేర్ చేస్తాం. బిగిన్ అంటే ఏంటి? ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అంటే మనం ప్రోగ్రామ్ని రాస్తాం. బిగిన్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ని మొత్తం రాస్తాం. అంటే టాస్క్ పర్ఫామ్ చేయడానికి లూప్స్ కానీ, కండిషన్స్ కానీ వీటన్నిటిని మనం ఈ బిగిన్ సెక్షన్లో రాస్తాం. అండ్ థర్డ్ ఏంటి? ఎక్సెప్షన్ అంటే ఏంటంటే మనం ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడానికి ముందుగానే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ని అప్లై చేసేస్తాం అన్నమాట. ఆ తర్వాత లాస్ట్లో మనం ఎండ్ రాస్తాం. ఇలా మనం PL/SQL ప్రోగ్రామ్ని రాయాలి. ఓకే, మనం PL/SQLలో మనం ఏదైనా ప్రోగ్రామ్ రాయాలంటే ఈ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి ఈ స్ట్రక్చర్లో మనం రాస్తే అది PL/SQL ప్రోగ్రామ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్. సో మనం PL/SQL ప్రోగ్రామ్ని రాసేటప్పుడు మనం ఏమేం చేయాలో ఇక్కడ చెప్తున్నాను చూడండి. while we writing the PL/SQL ప్రోగ్రామ్, ఈ PL/SQL ప్రోగ్రామ్ అనేది మనకి కేస్ సెన్సిటివ్ కాదు. అంటే
మనం క్యారెక్టరిస్టిక్స్ స్మాల్ లెటర్స్ అయినా బిగ్ లెటర్స్ అయినా యూస్ చేయొచ్చు, ఓకేనా. సో ఇది కేస్ సెన్సిటివ్ అయితే కాదనమాట. అండ్ మనం సేమ్ డేటా టైప్ని యూస్ చేయాలి. అంటే ఎస్క్యూఎల్లో మనం ఎలాంటి డేటా టైప్స్ని యూస్ చేస్తామో అటువంటి డేటా టైప్స్ని మనం ఈపీఎల్ బై ఎస్క్యూఎల్లో యూస్ చేయాలన్నమాట. ఈ డేటా టైప్స్ అంటే ఇంకేవో అనుకోకండి. అంటే మనం క్యారెక్టరిస్టిక్స్ని var2 అని, అలానే నంబర్స్ని మనం నంబర్ అనే డేటా టైప్ని, డేట్ని రిప్రజెంట్ చేయాలంటే డేట్ అనే డేటా టైప్ని. సో ఇలాంటి డేటా టైప్స్ ఉన్నాయి కదా, సేమ్ డేటా టైప్స్ మనకి పిఎల్ బై ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా యూజ్ అవుతాయి. అవే రాయాలన్నమాట, ఓకే. అండ్ కామెంట్స్ అనేవి యాక్సెప్టెడ్. అంటే కామెంట్స్ అనేవి మనం రాయొచ్చు అనమాట ఈ పిఎల్ బై ఎస్క్యూఎల్లో. సో కామెంట్స్ని మనం ఎలా రాస్తాము అంటే, సో చూడండి ఇక్కడ ఇలా మనం #* అని పెట్టేసేసి మనం ఇక్కడ ఏదో ఒకటి మనం రాయాల్సిన కామెంట్ని రాసి మళ్ళీ #* రాయాలన్నమాట, ఓకే. అండ్ మనం వాల్యూస్ని ఈ పిఎల్ బై ఎస్క్యూఎల్లో ఇలా చూడండి 2 డాట్స్ పెట్టి ఈక్వల్ టు అని పెట్టి మనం వాల్యూస్ని అసైన్ చేయాలన్నమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, ఏ దగ్గర ఏ అనేకి నేను 3 అనే వాల్యూని అప్లై చేయాలనుకోండి. సో ఏ డాట్స్ పెట్టేసి ఈక్వల్ టు అని ఇచ్చి 3 అని ఇవ్వాలి, ఓకే. సో ఇలా మనం పిఎల్ బై ఎస్క్యూఎల్లో అసైన్ చేయాలి. సో ఇలా అసైన్ చేసేటప్పుడు సెమీకోలన్ ఇవ్వాలి, అలానే ఎండ్ చేసినప్పుడు ఎండ్కి కూడా మనం సెమీకోలన్ ఇవ్వాలన్నమాట, ఓకేనా. అండ్ మీకు ఎగ్జాంపుల్ చూడండి, పిఎల్ బై ఎస్క్యూఎల్కి ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇక్కడ పిఎల్ బై ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ ఫస్ట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్, నేను సమ్ ఆఫ్ 2 నెంబర్స్కి ప్రోగ్రామ్ రాస్తున్నాను. సో ప్రోగ్రామ్ ఎలా రాస్తామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిక్లేర్ చేయాలి కదా. సో డిక్లేర్లో నేను వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాను. ఏ అనేది ఏ డేటా టైప్ కదా. సో ఏ అనేది నాకు నంబర్స్లో ఉంటుంది కదా, నంబర్ అనే డేటా టైప్ని యూస్ చేశాను. సెమీకోలన్ BC అలా మనం ABC అనే 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, మనం బిగిన్. సో సెకండ్ స్టేజ్ ఏంటంటే బిగిన్. సో బిగిన్లో మనం ఏం చేస్తున్నామంటే ఏ అనే దానికి అండ్ అంటే సింబల్ ఏంటంటే నాకు అవుట్పుట్లో ఏ అనే వాల్యూ, ఏ యొక్క వాల్యూ ఏంటో అడగండి అని దాని యొక్క అర్థం అనమాట. అండ్ అనే సింబల్ రాస్తే దాని అర్థం అది. సో నేను ప్రోగ్రామ్ బిగిన్లో మనం ఏం రాస్తాం, ప్రోగ్రామే కదా రాసేది, కోడింగ్ని రాస్తాం. సో ఫస్ట్ వాల్యూ ఏ వాల్యూని నేను అండ్ ఏ అని రాశాను, ఎందుకంటే అండ్ ఏ అంటే దీని యొక్క వాల్యూ అవుట్పుట్లో అడగాలి అని, ఓకే. అండ్ సెకండ్ వాల్యూ B కూడా నేను అవుట్పుట్లో అడగాలి. అండ్ థర్డ్ వాల్యూ ఏంటి సిలో నాకు A+B యొక్క వాల్యూస్ స్టోర్ అవ్వాలి, ఓకే. DBMS అవుట్పుట్ డాట్ లైన్ సమ్ ఈజ్ C. సో నాకు దీంట్లో సమ్ అనేది Cలో స్టోర్ అవ్వాలి అని రాశాను అండ్ ఎండ్ చేసేసాను. ఇక్కడ మనకి థర్డ్ స్టేజ్ ఏంటి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నేను రాయలేదేంటి ప్రోగ్రామ్లో, మీకు డౌట్ రావచ్చు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఆప్షనల్ అన్నమాట. సో అది రాయొచ్చు రాయకపోవచ్చు, మనం ప్రాబ్లం అయితే లేదు, రాయకపోవడం వల్ల మనకి ఇబ్బంది అయితే రాదన్నమాట, ఓకే. సో ఎండ్ చేసేసాను. దీంతో మనకి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది, ఓకే. అండ్ సో దీని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. అవుట్పుట్ సో ఎంటర్ వాల్యూ ఆఫ్ ఏ, ఇక్కడ చెప్పాను కదా. సో అండ్ సింబల్ రాస్తే మనకి ఏ యొక్క వాల్యూ అడుగుతుంది అని నేను ఇక్కడ 100 అని ఇచ్చాను, ఓకే. అలానే B కూడా అడిగింది 200. ఇప్పుడు సమ్ మనకి ఏమవుతుంది, A+B అంటే 100 + 200 ఏమవుతుంది 300. సో ఈ 300 అని మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. ప్రొసీడ్యూర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మనకి వస్తుంది అనమాట. సో ఇలా మనకి పిఎల్ బై ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఇది మీకు ఎగ్జాంపుల్ ఈజీగా ఉందని చెప్తున్నాను ఫ్రెండ్స్. సో అర్థమైందా పిఎల్ బై ఎస్క్యూఎల్ బ్లాక్ స్ట్రక్చర్. సో ఇది ఫ్రెండ్స్ పిఎల్ బై ఎస్క్యూఎల్ బ్లాక్ స్ట్రక్చర్. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.